కథామంజరి ఏప్రిల్ 2026 శ్రావ్య సంచిక. కథ యువతకే. కలం పూడిపెద్ది శేషశర్మ. గళం సరస్వతి కరవది. సావిత్రి ఆనందరావు గుమ్మం దాటి బయటకు వెళ్లారో లేదో. వంటవాడా, నీకు పిచ్చి పట్టిందా? లోపల రగులుతున్న ఆందోళనని ఆపుకోలేక అరిచింది గాయత్రి. కూతురు అమృత ఆనందరావుని పెళ్లి చేసుకోవటం సుతారమూ ఇష్టం లేదు గాయత్రికి, రామారావుకి. రామారావు తలపట్టు కూర్చున్నాడు తన వాలు కుర్చీలో. సావిత్రి మాటలు అతని చెవిలో మళ్లీ మళ్లీ రింగవుతున్నాయి. మా అబ్బాయి తండ్రిలాగే కష్టజీవి. వంటవాడైనా మా ఆయన బాగా శ్రమపడ్డారు మా కోసం. పైసా పైసా దాచి బీచ్ ఒడ్డున ఇప్పుడు మేముంటున్న స్థలాన్ని ఎప్పుడో కొన్నారు. పెద్ద జాగానే, నలుగురికి ఉపయోగపడేలా దాన్ని వాడమని మరీ మరీ చెప్పి చనిపోయారు ఆయన. వెర్రి నాన్న. మా వాడికప్పుడు 18 సంవత్సరాలే. వాళ్ళ నాన్న వాడికి ఆదర్శం. ఆయనలాగే నలుగురికి వండడం వాడికి ఇష్టం. చదువుకోరా అంటే నాన్నలాగే అందరికీ సాయం చేస్తానని వెళ్ళి ఉస్మానియా యూనివర్సిటీలో క్యులినరీ సైన్సెస్ చదువుకున్నాడు. వ్యాపార సంబంధమైన విషయాలు కూడా బాగానే నేర్చుకున్నాడు. గాయత్రి ముఖం మాడిపోవడం గమనించింది సావిత్రి. రామారావు గారి చూపు ఎటో ఉంది. మొదట్లో నేను ఇష్టపడలేదు, కానీ వాడి ఆలోచన విధానాన్ని, తన చదువును సమాజానికి పనికొచ్చే విధంగా వాడు మలుచుకున్న తీరును చూసి హర్షించకుండా ఉండలేకపోయాను. చక్కగా జీవితాన్ని తీర్చిదిద్దుకున్నాడు. 10 మందికి సాయం చేస్తాడు. హాయిగా బతుకుతున్నాడు. బాగానే సంపాదించుకుంటున్నాడు. ఎటువంటి దురలవాట్లు లేవు. ఉదయాన్నే నిద్రలేస్తాడు. సంధ్యావందనం, ధ్యానం అన్నీ చేసుకుంటాడు. రోజంతా కష్టపడి పనిచేస్తాడు. వాళ్ళేమైనా మాట్లాడతారేమో అని ఒక్క క్షణం ఆగింది సావిత్రి. కానీ ఆమెకు మౌనమే ఎదురైంది. ఈ రోజుల్లో పౌరోహిత్యం చేసుకునే అబ్బాయిలకి ఎంత సంపాదనున్నా ఎవ్వరూ పిల్లనివ్వడానికి ముందుకు రావటం లేదు. కారణం, వారి వృత్తికి లోకంలో అంత గుర్తింపు లేదు. అలాగే మావాడిని కూడా చాలామంది అమ్మాయిలు ఇష్టపడలేదు. అమృతకి వాడు నచ్చాడు. మావాడు కూడా మొదట్లో కాస్త సంకోచించాడు. ఎంతైనా చదువుకున్న పిల్ల కదా, తారతమ్యతల వల్ల గొడవలు వస్తాయేమో అని. కానీ వాడికి కూడా నమ్మకం కుదిరినట్టుంది. ఒకరోజు నాతో సాధక బాధకాలన్నీ చక్కగా చర్చించి నా మద్దతు ఉందంటేనే మీ అమ్మాయితో సరే అన్నాడు. నాకు ముసుగులో గుద్దులాట ఇష్టం లేదు. అందుకే మిమ్మల్ని కలుద్దామని వెంటనే వచ్చాం అంది సావిత్రి. అంతా వింటూ నిండుకుండలా కూర్చున్నాడు ఆనందరావు. కూతురు ఎంచి ఓ బావచ్చిని పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకుంటుందో గాయత్రికి అర్థం కావటం లేదు. పిల్లవాడు చక్కగా ఉన్నాడు. చూడగానే ఆకర్షించుకునే రూపు, తీరు. చక్కటి తెలుగులో ఎంతో మర్యాదగా మాట్లాడాడు. చాలా గౌరవంగా బతుకుతున్నాడు. తల్లిని బాగా చూసుకుంటున్నాడు అనుకున్నాడు రామారావు. నువ్వేమో డాక్టర్వి. నీకు వాడికి నక్కకి నాగలోకానికి ఉన్నంత భేదమే. నీకంటే 10 ఏళ్లు పెద్ద కూడా. మన కులం కూడా కాదు. ఏం చూసుకుని వాడి వల్ల పడ్డావే తల్లి, విరుచుకుపడింది గాయత్రి. అమృత విజయనగరం మహారాజా మెడికల్ కాలేజీలో చదువు పూర్తి చేసింది. తల్లిదండ్రులు ఎంత ఒత్తిడి పెట్టినా స్పెషలిస్ట్ అవడానికి ఇష్టపడలేదు. ఒక జనరల్ డాక్టర్గానే ఉండి ప్రజలకు ధార్మికంగా, మానవీయమైన వైద్యం చేయాలని ఆమె తపన. తాను అనుకున్నట్టే విశాఖపట్నంలో క్లినిక్ పెట్టుకుని తనకు నచ్చినట్టుగా అతి సాధారణ జీవితం గడుపుతోంది. అతి పిన్న వయసులోనే స్థూలకాయలు ఎంతమందో. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమశిక్షణ లేక ఎన్ని కష్టాలకు గురవుతున్నారో ఈనాటి యువత. వారిని దారిలో ఎలా పెట్టాలి అని బాధపడుతూ ఉంటుంది. మానసికంగా ఎదగలేక డిప్రెషన్, యాంగ్జైటీలతో కుస్తీ పడుతూ బతుకుతున్న యువతీ యువకులకు సమయానుచితంగా సహాయం అందించాలని తన ధ్యేయం. ఈనాటి యువతను బాధిస్తున్న మానసిక, శారీరక రుగ్మతల్ని అరికట్టడానికి సాయశక్తులా ప్రయత్నిస్తోంది అమృత. తను ఎంచుకున్న మార్గంలో ఎదగాలంటే సహకరించే మంచి వ్యక్తి తోడుగా దొరకాలి. కార్పొరేట్ మెడిసిన్ అనే బలీయ వ్యవస్థలో పడి కొట్టుమిట్టాడుతున్న వైద్య యువకులతో తనకు కుదరదు అనుకుంది. ఏ సంబంధం వచ్చినా తిరగగొట్టి పంపించేస్తోంది. లక్షలకి లక్షలు కట్టి డాక్టర్ని చేశారు కూతుర్ని. కానీ తాబేలు నడకలా సాగుతోంది ఆమె ఆర్థిక వ్యవస్థ. ఆ పిల్లకి అది అర్థం కాదు. ఒక్కగానొక్క కూతురు. కూతురు తీరు నచ్చకపోయినా
ఎలాగో సర్దుకుపోయారు రామారావు, గాయత్రి. ఇప్పుడు ఈ సంకటం ఒకటి వచ్చి పడిందని వాపోయారు. ఏంటమ్మా నువ్వు చుట్టుపక్కల ప్రపంచాన్ని గమనిస్తున్నావా? హైవే మీద వాహనాల్లా ఉన్నాయి అందరి బతుకులు. ఈ యువతరం డాక్టర్లు లక్షలు కోట్లు అప్పు చేసి సూపర్ స్పెషలిస్టులు అయిపోయి ఎంత ఆదాయం రాబట్టుకోవాలి అనే ఆలోచనలోనే ఉంటున్నారు. చదువు కోసం చేసిన అప్పులు తీర్చాలి, సమాజంలో గొప్ప పేరు స్టేటస్ సంపాదించాలి, పిల్లల్ని లక్షలు కట్టి గొప్ప స్కూల్స్కి పంపాలి కదా. అటువంటి జీవితం ఒక ఊబి అనిపిస్తుంది నాకు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ని తీసుకో, పగలు రాత్రి పనిచేసి సమయానికి సరైన భోజనం లేక నానాగడ్డి తిని కింద మీద పడుతున్నారు. ఈ మధ్య ఆత్మహత్యలు ఎలా పెరిగిపోతున్నాయో. నేను నిదానంగా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను. మీరిద్దరూ కాస్త శాంతంగా అంతా పరిశీలించి చూడండి, మీకే అర్థమవుతుంది. మీ కూతురు అవివేకి కాదు. నన్ను హాయిగా బతకమంటారా లేదా బాగా డబ్బు సంపాదించమంటారా? తల్లిదండ్రుల్ని నిలదీసి అడిగింది అమృత. నీకు ఆదర్శం పిచ్చి ఎక్కువైంది. నీ మొండితనానికి మేమేం చేయగలం అంటూ విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయింది గాయత్రి. రామారావు కుర్చీలోంచి కదల్లేదు. ఆ రోజు ఆదివారం. ఉడా పార్క్ దగ్గర యువత కే అని బోర్డు ఉన్న బిల్డింగ్లో అడుగుపెట్టారు గాయత్రి, రామారావు. ఎదురుగా గోడ మీద యువతకే అని హెడ్డింగ్ ఉండి దాని కింద యువత కేఫ్, యువత కేర్, భోజనంతో పాటు జీవనం అని వ్రాసి ఉంది. ఎదురుగా రూమ్లో చక్కగా కుదురుగా ఉన్న ఒక అమ్మాయి గెస్ట్ల పేర్లు జాబితాలో రాసుకుంటోంది. కుడిపక్కగా ఉన్న గదిలో ఒక కుర్రవాడు వచ్చిన వారి బరువు తూచి బ్లడ్ ప్రెషర్ తీస్తున్నాడు. అదే గదిలో ఒక మూలగా ఒక అమ్మాయి క్లినిక్ డాక్టర్తో మాట్లాడుతోంది. ఎడమ పక్క గదిలో ఒక 20 మంది అమ్మాయిలు, అబ్బాయిలు ధ్యానంలో నిమగ్నమై ఉన్నారు. మంచి వేణువాద్యం చల్లగా హాయిగా కొండగాలి తిరిగినట్టుగా వినిపిస్తోంది. గాయత్రిని, రామారావుని చూసి ముందు రిజిస్టర్ టేబుల్ దగ్గర కూర్చున్న అమ్మాయి చిరునవ్వుతో అక్కడి విషయాలన్నీ చెప్పింది. ఇది యువత కేఫ్ మేడం. కేవలం 18 నుండి 35 సంవత్సరాల వయసు వాళ్లకే ఈ రెస్టారెంట్లో భోజనంతో పాటు చక్కటి జీవన విధానం నేర్పిస్తారు. ఈ సెంటర్ యువతీ యువకుల సంక్షేమం కోసం ఆనందరావు సార్ మొదలుపెట్టారు. ఇందులో చేరాలంటే మెంబర్షిప్ తీసుకోవాలి, కొన్ని నియమాలను పాటించాలి అంటూ పక్కన ఉన్న ఒక సొరుగులోంచి తీసి ఒక బ్రోషర్ని వాళ్ళకి ఇచ్చింది. దగ్గరలో ఉన్న బల్ల మీద కూర్చుని బ్రోషర్ జాగ్రత్తగా చదివారు దంపతులిద్దరు. యువత కేఫ్ అండ్ యువత కేర్, భోజనంతో పాటు జీవనం. ఇది కేవలం రెస్టారెంట్ మాత్రమే కాదు. ఇక్కడ మీకు పుష్టికరమైన భోజనంతో పాటు సంజీవని వంటి సౌకర్యాలు కూడా దొరుకుతాయి. మా సంస్థలో చేరండి, మీ ఆరోగ్యం పెంపొందించుకోండి, మంచి జీవితం గడపండి. ఇందులో సభ్యులు కావటానికి తెలియాల్సిన వివరాలు: వయసు 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వరకు. అడ్మిషన్ 1000 రూపాయలు, ఒక్కసారి మాత్రమే. నెలవారీ సెంటర్ ఫీజు 500 రూపాయలు. నెలవారీ భోజనం ఫీజు 15,000 రూపాయలు. 60-62 మీల్స్. ప్రతి నెల కేవలం 60 మందికి మాత్రమే సభ్యత్వం దొరుకుతుంది. మిగతా వారిని వెయిటింగ్ లిస్టులో పెడతాము. యువత కేఫ్ మధ్యాహ్న భోజనం 11:30 నుండి 1 గంట వరకు. సభ్యులందరూ చేతులు కడుక్కొని గ్లాసు నీళ్లు తాగి ధ్యాన మందిరంలో 10 నిమిషాలు ధ్యానం చేసి అప్పుడు భోజనశాలకి వెళ్ళాలి. భోజన సమయంలో మాట్లాడవద్దు. ధ్యాస తింటున్న పదార్థాల మీద ఉండాలి. భోజనమైన తరువాత ఒక గ్లాసు నీళ్లు తాగి అప్పుడు 15 నిమిషాలు వెనకాల ఉన్న గార్డెన్లో నడవాలి. నడుస్తున్నప్పుడు నవ్వుకుంటూ మీ సహసభ్యులతో మాట్లాడుకోండి. సాయంత్రం భోజనం 7 నుండి 8:30 మధ్య. భోజనానికి ముందు గ్లాసుడు నీళ్లు తాగాలి. 10 నిమిషాలు ధ్యానం చేయాలి. భోజనం తరువాత గ్లాసుడు నీళ్లు తాగాలి. 20 నిమిషాలు బయట గార్డెన్లో నడవాలి. ప్రతిరోజు అప్పటికప్పుడే వండిన తాజా కూరలతో ఆరోగ్యకరమైన భోజనం దొరుకుతుంది. అందరికీ వడ్డించే భోజన పదార్థాలు ఒకటే. యువత కేర్ ప్రతి ఆదివారం ఉదయం 11 నుండి 12 గంటల వరకు 15 సభ్యుల బ్లడ్ ప్రెషర్, బరువు చెక్ చేస్తాము. మీకు ఏమైనా సందేహాలు ఉన్నా, సలహాలు కావాలన్నా డాక్టర్ ఆదర్శ్ని సంప్రదించవచ్చు. ప్రతి సభ్యునికి నెలకోసారి బ్లడ్ ప్రెషర్, బరువు చెకప్ ఉంటుంది. మానసిక విషయాలలో సంప్రదించడానికి వైద్య నిపుణుల వివరాలు ఇవ్వబడతాయి.
సంకోచించకండి, సలహాలు పొందండి, చక్కని జీవితం సాగించండి. కె ఆనందరావు, BCA, బ్యాచిలర్ ఆఫ్ క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ క్యులినరీ ఆర్ట్స్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, యువత కేఫ్ అండ్ యువత కేర్, ఉడా కాలనీ, విశాఖపట్నం 530009. బ్రోషర్ చదివి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు గాయత్రి, రామారావు. ఈ కుర్రవాడిలో ఎంచడానికేమీ లేదు అన్నాడు రామారావు. లేచి తిరిగి వెళ్లడానికి బయలుదేరారు. సార్ని కలుస్తారా? కిచెన్లో ఉన్నారు. ఈటీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేసి ఫిల్మ్ తీస్తున్నారు. అయిపోవచ్చింది. సార్ అంటే అందరికీ ప్రాణం. మీకు చాలా నచ్చుతారు, ఆ రిసెప్షనిస్ట్ అడిగింది. అవసరం లేదంటూ వారిద్దరూ అక్కడ నుండి బయలుదేరారు. అమృత ఆనందరావుల వివాహం ఋషికొండ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఆర్భాటం లేకుండా కేవలం దగ్గర బంధువులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా జరిగింది. అందరికీ చక్కటి విందు ఏర్పాటు చేశాడు పెళ్లికొడుకు. పెళ్లైన తర్వాత అమృత ఆదివారాలు యువత కేర్ క్లినిక్లో కౌన్సిలింగ్ చేయడం మొదలుపెట్టింది. ఆమె జీవితం హాయిగా ఉందని గాయత్రి, రామారావు తృప్తిపడ్డారు. ల్యాప్టాప్ మూసి, ఎలా ఉంది నా కథ, ముగింపు బాగుందా అని ఆలోచిస్తున్నా సునీతని అడిగింది. నీరజ ఎప్పుడూ కలల్లోనే నివసించే అమ్మాయిలా ఉంది. నాలాంటి అమ్మాయిలా ప్రాక్టికల్ ఫ్లేవర్తో లేదు డాక్టర్ అమ్మా. ఇది మీ సొంత డబ్బా, ఆత్మకథ అని చెప్పనక్కర్లేదు. మీ స్వాగతం అమృతగళల్లో తెలిసిపోతోంది. ఇంతకీ హైదరాబాద్ వెళ్తున్నావేంటి అంది సునీత. ఎందుకు? నీరజకు అర్థం కాలేదు. ఉస్మానియా యూనివర్సిటీ క్యులినరీ కాలేజీలో వేటకి పక్కపక్క నవ్వింది. చిట్టి తల్లి, ఆనందరావు లాంటి వాళ్ళు కథలకి మాత్రమే పరిమితం. నిజంగా ఉన్నా మనకి తారసపడరు అంది సునీత. నువ్వు నిరాశావాదివి. టూ బ్యాడ్. ఒక్క క్షణం ఆగు. అప్పుడే 5 అవుతోంది. ఈ పాటికి వచ్చేసే ఉంటాడు. అతను చాలా పంక్చువల్ నీరజ అంటుండగా డోర్ బెల్ మోగింది. సునీత, ఇతను మనోహర్. ఈయన ద్వారకా నగర్లో బాడీ అండ్ మైండ్ యూత్ క్లబ్ నడుపుతున్నాడు. అది ఒక రిమార్కబుల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. దాని ద్వారా యువతలో చైతన్యాన్ని కలిగిస్తున్నాడు. వాళ్ళ జీవితాలే మార్చేస్తున్నాడు. మౌనంగా చిరునవ్వుతో చేతులు జోడించాడు మనోహర్. కాస్త పొట్టిగా చామనఛాయగా ఉన్న అతని ముఖంలో 1000 సూర్యుల వర్చస్సు. ఏమిటి సంగతి అని నీరజ వైపు చూసింది సునీత. కథామంజరి, ఏప్రిల్ 2026 శ్రావ్య సంచిక. కథ యువతకే. కలం పూడిపెద్ది శేషుశర్మ. గళం సరస్వతి కరవది.